హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకోరైడర్ యువ. అండ్ ఈరోజు డే 6 అండి. అండ్ వీఆర్ నియర్ కాయంకుల్లం. సో అలపూజాకి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది. ఇప్పుడు మనం అలపూజా వెళ్ళి అక్కడ నుంచి కోస్టల్లోనే వి విల్ బి క్రాసింగ్ కేరళ. మ్యాక్సిమం ఈరోజు మ్యాంగ్లూర్ వరకు వెళ్దామని అనుకుంటున్నాను, చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈరోజు ఇక్కడ స్ట్రైక్ అంట. సో అందుకే నిన్ననే ఫ్యూల్ అప్ చేసేసుకున్నాను అండ్ కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను. సో హోప్ఫుల్లీ మనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా మనం కేరళ బార్డర్ దాటేస్తే చాలు ఈరోజు. సో లెట్స్ గో. సో బిగ్, చాలా పొడుగుందా. మల్లేశ్వరి సినిమాలో ఉంటుంది చూడు సీన్, అట్లుండే అనమాట. చెక్అవుట్ చేద్దాం ఇప్పుడు మనం. సో మన బండి ప్యాక్ అయిపోయి రెడీగా ఉంది స్టార్ట్ అవ్వడానికి. అండ్ మనం స్టే చేసిన హోటల్ రాగా రెసిడెన్సీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రైడ్ అప్డేట్ వచ్చేసి టోటల్ 48 కిలోమీటర్స్ ఉంది, 57 మినిట్స్ చూపిస్తుంది. అండ్ డెస్టినేషన్ ఇస్ అలపూజా బీచ్. సో వెళ్దాం అక్కడికి, చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో. తిరగడానికి బాగుంటే తిరుగుదాం, లేదంటే అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోదాం వెంటనే. అండ్ ఇదే డిస్టెన్స్ ఇప్పుడు 57 మినిట్స్ చూపిస్తుంది. అదే నిన్న 2 hours చూపెట్టింది. సో అంత ఘోరంగా ఉండే ట్రాఫిక్ మాత్రం. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. చూడొచ్చు రోడ్ మొత్తం ఇప్పుడు క్లియర్ ఉంది. అదే నిన్న అయితే ఘోరం ఉండే సిచ్యువేషను. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, నిన్న నైట్ ఒక 40 కిలోమీటర్స్కి 2 hours జర్నీ చేయడము బెటరా, లేదంటే అక్కడే ఎక్కడన్నా స్టాప్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి అది లెస్ దెన్ 1 hourలో కవర్ చేయడం బెటరా అనేది నాకు మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకో టెన్షన్ ఏంటంటే, ఈ స్ట్రైక్ ఉంది కదండి, అందుకే ఫుడ్ ఎక్స్ట్రా ప్యాక్ చేసుకున్నాను. అండ్ వాటర్ కూడా హోటల్ నుంచి ఎక్స్ట్రా తెప్పించుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కేరళలో ఇక్కడ అన్ని షాప్స్ 8 o'clockకి క్లోజ్, ఎక్సెప్ట్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్. అండ్ పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ ఉండే 8 తర్వాత. సో మీరు చూడొచ్చు, మళ్ళీ మనం కోస్టల్ లైన్కి వచ్చేసాం ఇప్పుడు. అండ్ అసలు బ్యాక్ వాటర్ ఫుల్ నిండుగా ఉన్నాయి. సో దట్ ఈస్ లైట్ హౌస్, అలపూజా లైట్ హౌస్ అండి ఇది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్, 300 meters ఓన్లీ టు బీచ్. అబ్బా, ఎంత మంచిగా ఆడుతున్నారు. సో దాదాపు ఎన్ని పిచ్చులు ఉన్నాయో ఏమో, సూపర్ ఉంది. I think this is best. అసలు ఘోరంగా అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఆడతా. సో దిస్ ఈజ్ అలపి బీచ్. మంచిగా ఉంది యాక్చువల్గా. టూరిస్టులు లేకపోయినా లోకల్సే మంచిగా క్రికెట్ ఆడుకుంటా. సో చాలా పిచ్చెస్ ఉన్నాయి. పక్కన గ్రౌండ్ కూడా ఉంది, గ్రౌండ్లో కూడా చాలా పిచ్చెస్. అసలు ఎన్ని టీంలు ఆడుతున్నాయో కూడా తెలియట్లే, అంతమంది ఉన్నారు. గ్రౌండ్ నిండా నిండిపోయారు. అండ్ ఇప్పుడు ఇక్కడ నియర్ బై బ్యాక్ వాటర్స్ ఉందంట. సో నేనైతే బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ప్రైజెస్, ఛార్జెస్, టైమింగ్స్ అన్నీ కనుక్కుంటాను మీకోసం. కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. సో మనము ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి. సో మీరు చూసినట్టయితే ఇవన్నీ బ్యాక్ వాటర్సే. సిటీ మొత్తం బ్యాక్ వాటర్సే. ఇది ఎక్కడ చూసినా మనకు బ్యాక్ వాటర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇదే మన ఊర్లో అయితే ఇట్లా డ్రైనేజీలు రన్ అవుతాయి, వీళ్ళ దగ్గర మంచిగా బ్యాక్ వాటర్స్. అండ్ మీరు చూడొచ్చు, హౌస్ బోట్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడి నుంచి. అండ్ మనం కొంచెం పెద్దది వెళ్దాము, ఇవి కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి. అండ్ అయ్యో, అసలు మొత్తం వైట్ ప్యాచ్. ఇది ఏంది, పెయింట్ వేసినట్టుంది. చాలా డేంజరస్ స్పాట్స్ అనమాట అవి. సో మీరు చూసినట్టయితే అన్ని బోట్లు హాల్ట్లోనే ఉన్నాయి, ఏది కూడా రన్నింగ్లో లేదు, బికాజ్ ఆఫ్ కోవిడ్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బోట్స్? Per hour, 1 hour, 600 rupees. 1 hour 600 rupees. Okay. How long, how much distance? 1 hour, 4 hour പോകണമെന്നുണ്ട്. 2 islands round பண்ணுவாங்க. How many hours? 2 islands? 2 island 3 hour, 4 hour.
Okay, 2 islands, 3 or 4 hours. So almost for us 2400. సో మనం అల్పి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అలపూజా. యాక్చువల్గా అలపి మనకు తెలుసు, అలపూజా వీళ్ళు అంటారు ఇక్కడ. సిటీ పేరు అలపూజా. అండ్ మీరు చూసినట్టయితే బోట్స్ అన్నీ ఇప్పుడు ఎంటీగా ఉన్నాయి. అండ్ నేను చార్జెస్ అడిగితే 600 per hour అంట. ఇక్కడ గంటల లెక్క ఉంది. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. ఎందుకంటే నేను వద్దు నేను ఎక్కను అంటే, సరే పోనీ 500కి వచ్చేసాయి అని చెప్పి అడుగుతా ఉంటే, మేబీ టూరిస్టులు లేక అట్లా ప్రైస్ కూడా తగ్గించి ఉండొచ్చు. సో బార్గెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ కోచి వెళ్దాము. కోచిలో లుల్లు మాల్ ఒకటి మనము చూపిస్తాను నేను. యాక్చువల్లీ ఇక్కడ చూడండి మొత్తం ఆకులు అసలు ఎంత బాగున్నాయో. I feel like taking a photo here. యాక్చువల్లీ సన్నగా వర్షం పడుతుంది, పెద్ద కాకపోతే చాలు. మీరు చూసినట్టయితే ఇక్కడ అంతా వర్షం పడ్డది లైట్గా. యాక్చువల్గా వర్షం పడితే కేరళ అందం డబుల్ అవుతుంది సీరియస్లీ. ఇక్కడ ఇప్పుడు ఛాయ్ దొరికితే మస్తు ఉంటుంది. కానీ ఈరోజు ఇక్కడ స్ట్రైక్, పెట్రోల్ బంకులు కూడా ఓపెన్ లేవు, అన్నీ క్లోజ్. చాలా సన్నగా పడుతుంది వర్షము. గేర్లు అవన్నీ వేసేద్దాం ఇప్పుడే, ముందుకు పోయి మళ్ళా రిస్క్ పడ్డం ఎందుకు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి లుల్లు మాల్కి. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే మన లొకేషన్. మనం రైట్ తీసుకుని లుల్లు మాల్ తీసుకుని మళ్ళీ రిటర్న్ రావాలి. లుల్లు మాల్ అక్కడ బ్యాక్ సైడ్ ఉంది. ఇదంతా లుల్లు మాలే. అసలు పెద్ద అదే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ రాకుండా అర్థం కావట్లేదు, అంత పెద్దగా ఉంది. లుల్లు హైపర్ మార్కెట్ అంట. నాకు తెలిసి లుల్లు మాల్ కూడా ఈరోజు క్లోజ్డే. మీరు చూడొచ్చు, ఇది లుల్లు మాల్. ఫైనల్లీ వీఆర్ నియర్ లుల్లు మాల్. రెండు కళ్ళు సరిపోతలేవు నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చిన్న చిన్న ఐలాండ్స్ లాగా. ఆ ఐలాండ్కి వెళ్ళిపోయి ఐలాండ్లో టెంట్ వేసుకుని ఉంటే ఎంత బాగుంటుందో ఒకరోజు. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే నా చైన్ లూజ్ అయింది. సో దాన్ని ఎక్కడన్నా టైట్ చేపియాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రైడ్ అప్డేట్ వచ్చేసి 265 కిలోమీటర్స్ పెండింగ్ అండ్ 6 hours 39 minutes అండ్ 8:27కి మనం రీచ్ అవుతాము. కాలికట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ దగ్గరనే ఉంది. కాలికట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే కాలికట్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అసలు చూడండి వ్యూ పాయింట్, ఇది మాత్రం టూ మచ్ ఉంది. ఇట్లా ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఎక్కడన్నా లంచ్ కాపుదామని ఆలోచిస్తున్నా, కానీ ఆలోచించినప్పుడే హోటల్ ఏవి కనిపించవు. సో ఇక్కడ మొత్తం హెవీ వెహికల్స్ అన్నీ ఆపేశారు. ఈ బ్రిడ్జ్ మీద నాట్ అలౌడ్ ఏమో. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్, ఓన్లీ 2 wheelers ఆర్ అలౌడ్. సో వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోతే దెన్ హెవీ వెహికల్స్ని కూడా అలౌ చేస్తారేమో. సో మీరు చూడొచ్చు మొత్తం ఇటు సైడ్ అంతా సముద్రం.
అంతా సముద్రం. మంచి వ్యూ పాయింట్. నిజం చెప్పాలంటే స్ట్రైక్ వల్ల మనకు చాలా రోడ్డు మొత్తం క్లియర్ ఉంది. లేకపోతే డైరెక్ట్ మంగళూరు అంటే చాలా కష్టమయ్యేది. నేను యాక్చువల్గా చాలా కష్టమవుతుంది, బట్ వీళ్ళు ట్రై అనేది అనుకుని స్టార్ట్ అయ్యాను. బట్ స్ట్రైక్ వల్ల అన్ని షాప్స్ బంద్, సో మార్కెట్ మొత్తం బంద్, ట్రాఫిక్ అంతా క్లియర్ ఉంది. కానీ నా బయటను కూడా నేను ఎక్కువ కష్టపెట్టుకోలేదు. సో 80 వరకే పోతున్నాను, 80 కంటే ఎక్కువ దాటట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లము, చైన్ లూజ్ ఉంది. ఒక్క మెకానిక్ షాప్ కూడా ఓపెన్ లేదు. సో ఆన్ రోడ్ సబ్స్క్రైబర్స్, సో ఇంకా 147 కిలోమీటర్స్, 3 hours 36 minutes ట్రావెల్ టైం చూపిస్తుంది మన గూగుల్ తల్లి. చూద్దాం. ఎస్టిమేటెడ్ టైం టు రీచ్ ఇస్ 8:25. సో మనం బ్రేక్స్ తీసుకున్నా కూడా ట్రాఫిక్ లేదు కాబట్టి సేమ్ టైం చూపిస్తుంది. కానూర్ ఎయిర్పోర్ట్ అంట, ఇక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది. సో కేరళలో నాకు తెలిసి చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కానూర్, కాలికట్, కొచ్చి, త్రివేంద్రం. సో ప్రస్తుతం అయితే నేను ఈ 4 చూశాను, ఇంకా ముందేమి ఉన్నాయో తెలీదు. ఇప్పుడు చూడండి మీరు, ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ అన్నీ క్లోజ్డ్. అదే ఇది నార్మల్ టైంలో అయి ఉంటే ఇక్కడ ఎంత రద్దీగా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుండేనో ఆలోచించండి. సో మనం ఈ స్ట్రైక్ పుణ్యాన ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడన్నా మెకానిక్ షాప్ కనిపిస్తే బాగుండని ఆలోచిస్తున్నా, కానీ ఒక్కళ్ళు కనిపిస్తలేరు. నా చైన్ మాత్రం మొత్తుకుంటుంది, టక్క కొట్టుకుంటుంది. నిన్న కానీ మనం టైంఫుల్ చేయించలేకపోయి ఉంటే నా బిస్కెట్ అయిపోతుండే. నిన్న హోటల్ వాళ్ళు ఇచ్చిండే ఇన్ఫర్మేషన్, రేపు ఏమంటారు బంద్ ఉంది అని చెప్పి. అనగానే నెక్స్ట్ మూమెంట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ పోయి టైంఫుల్ చేయించుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం డిన్నర్ కూడా తెచ్చుకున్నా అదే టైంలోనే. అలా చూడండి, మొత్తం చెట్లు, చల్ల గాలి, ముందు బ్రిడ్జ్, కింద వాటర్. అబ్బాబ్బాబ్బా, ఇంకేం కావాలబ్బా. ఇంత రైడ్ చేస్తున్నా బ్యాక్ పెయిన్ అయితే ఇంతవరకు రాలేదు, ఎందుకంటే దానికి నేను ప్రికాషన్ తీసుకున్నా. నాకు ఆల్రెడీ తెలుసు బ్యాక్ పెయిన్ వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే నేను డైలీ కూర్చుని అక్కడ చైర్ మీద కూర్చుని నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది. సో బండి మీద అయితే కంపల్సరీ వస్తుందని చెప్పి గెస్ చేసి నేను బెల్ట్ ఉంటుంది కదా, బ్యాక్ రెస్ట్ బెల్ట్, అది తెచ్చుకున్నా. సో దానివల్ల నిజంగా బ్యాక్ పెయిన్ ఒక్కటి బతికిపోయినా. అసలు ఫ్లైఓవర్ మీద ఈ టర్న్ ఏంటిది, టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఫ్లైఓవర్ మీద ఎస్ టర్న్. అండ్ మీరు చూడొచ్చు సన్ని, మొత్తం క్లౌడ్స్. ఎట్లుంటే సన్సెట్ ఏడొస్తుంది, మొత్తం క్లౌడ్స్లో మునిగిపోతున్నాడు సన్ అయితే. సో ఈరోజు కూడా సన్సెట్ బిస్కెట్. యాక్చువల్లీ నేను చాలా లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే నేను సౌత్ ఇండియన్ కోస్టల్ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత చెన్నై అవన్నీ క్రాస్ అయ్యి వచ్చేసిన. కరెక్ట్గా నేను చెన్నై రామేశ్వరంలో ఉన్నా. ఆ రోజు నైట్ నాకు న్యూస్ తెలిసింది సైక్లోన్ వస్తుందని. ఇంకా అసలు ఎట్లుండే అంటే ఫీలింగ్, అరే రైడ్ అంతా బిస్కెట్ అయింది అన్నట్టు. కానీ అదృష్టం ఏంటంటే నేనున్న ఏరియాలో తుఫాన్ లేదు, నేను కవరేజ్ వచ్చేసిన ఏరియాలో తుఫాను. సో అది నేను నా బ్యాడ్ లకో అదే గుడ్ లకో తెలీదు. సో నేనైతే రిటర్న్ వచ్చేసి, అంటే ఆ ప్లేస్ కవర్ అయిపోయి వచ్చేస్తున్నా. ఆ టైంలో అక్కడ తుఫాన్ స్టార్ట్ అయింది. ఐఎమ్ సారీ, నా వల్ల అనుకుంటే సారీ, కానీ అది క్లైమేట్. సో ఫ్రెండ్స్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది మ్యాంగళూరు. బార్డర్ దాటిన తర్వాత లొకేషన్ మారుస్తాను, ఉల్లాల్ పెడతాను. అండ్ రూమ్స్ కూడా చెక్ చేస్తాను ఒకసారి. రూమ్స్ చెక్ చేసి ఉల్లాల్లో రూమ్స్ దొరకకపోతే ఇక డైరెక్ట్ మ్యాంగళూరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే తక్కువనే ఉంది డిస్టెన్స్. అండ్ కొంచెం ఫామ్లో ఉన్నాం మనం ఇప్పుడు.
నివార్ తుఫాన్ కూడా సౌత్ ఇండియా ట్రిప్ కొడుతున్నట్టుంది నా వెనుకనే. ఈ నైట్ పోతే పురుగులు లొల్లి అసలు. మొన్న కూడా రామేశ్వరం వెళ్ళేటప్పుడు వైజాగ్ 3-4 సార్లు తోడాల్సి వచ్చింది. మొత్తం పురుగులు ఇట్లా పడి గలీజ్ అయిపోతుంది వైజాగ్. మళ్ళీ విజన్ పోతుంది దానివల్ల. అబ్బో స్పీడ్ బ్రేకర్ కనిపించలే. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే అస్సలు అబ్బా అరే ఫోటోతో బంతా బాయ్. అస్సలు చూడండి సూపర్ ఉంది, కానీ కొంచెం సేపు ఉండాలనిపిస్తుంది. బాబా వాటర్ రిఫ్లెక్షన్ అంతా వచ్చిందా అసలు. ఎన్ని ఫోటోలు తీసినా తక్కువ అనిపిస్తుంది, అంత బాగుంది ఇది. కానీ ఇప్పుడు మనకు మళ్ళీ చీకటి అయితే డ్రైవ్ కష్టం అవుతుంది. నాకు చీకట్లో డ్రైవ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. గూగుల్ తల్లి నువ్వు వాగుతూ ఉండు అప్పుడప్పుడు, టైం పాస్ అవుతుంది. అండ్ ఇక్కడ అంతా ఫాగ్, ఇటు సైడ్ మొత్తం ఫాగ్, ఇటు సైడ్ ఏమో సన్సెట్ రెడ్డిష్ మస్తు అసలు. ఏమన్నా లొకేషనా అబ్బా. వైజాగ్ వేయాలి ఇప్పుడు. వైజాగ్ వేయకపోతే అదో లొల్లి. చూడండి లైటింగ్లో ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఆపోజిట్ నుంచి వచ్చిన లైట్స్ అసలు ఘోరంగా కొడుతున్నాయి. ఇక్కడ ఉన్నదే 2 లైన్ రోడ్, అది కూడా వంపులు ఉన్నాయి. విజన్ మొత్తం అసలు పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లా కార్ని ఫాలో అయిపోతున్నా అంతే. ఇంకా 1 hour 1.5 hour ఇంతే. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనము కేరళ బార్డర్ క్రాస్ అయిపోయాము. మీరు చూస్తున్నారు కదా, ఇది బార్డర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్ గేట్ ఇన్ కర్ణాటక. ఇప్పుడు టైం వచ్చేసి 8:18 అవుతుంది. అండ్ ఇంకా మన రూమ్ లొకేషన్ 15 kilometers ఉంది, 26 minutes చూపిస్తుంది. సో లెట్స్ గో. సో హోప్ కర్ణాటకలో అన్న రోడ్లు బాగుంటాయి అని అనుకుంటున్నా. కేరళలో మాత్రం ఆ 2 లైన్ రోడ్ యాక్చువల్గా పెద్దగా ఉంటే బాగుండు. చూద్దాం. ఇంకా కర్ణాటకలో ఎక్కడ రూమ్ దొరికితే అక్కడ తీసేసుకుందాం. ఇప్పుడు టార్గెట్ ఫస్ట్ క్రాస్ కేరళ. ఫోన్లో అండి కర్ణాటకలో రోడ్లు బాగున్నాయి. ఫైనల్లీ 4 లైన్ రోడ్, హ్యాపీ. ఇందాక మొత్తం అసలు టార్చర్, ఒక లాస్ట్ 2 hours నుంచి టార్చర్. హై బీమ్ పడతా, ఇక వైజాగ్ కూడా వేసుకోలేను. వైజాగ్ తీసి నడపాలి, కళ్ళల్లో పురుగులు పడుతున్నాయి. అసలు నిజంగా కేరళ ఏంటంటే ఓన్లీ మార్నింగ్, నైట్ డ్రైవ్ అస్సలు పనికిరాదు కేరళలో. యూ కెనాట్ ఎంజాయ్ యాక్చువల్లీ. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.